2024 సంవత్సరంలో దాదాపు 12 లక్షల మంది ఇండియన్ టూరిస్టులు సింగపూర్ని విజిట్ చేశారు. ప్రతి ఇయర్ ఈ కౌంట్ పెరుగుతూనే ఉంటుంది. మీరు కూడా సింగపూర్ ట్రిప్ ప్లాన్ చేసుకుంటే ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. చాలా మంది ఇండియన్స్ సింగపూర్ అలాగే మలేషియా కలిపి టూర్ ప్లాన్ చేసుకుంటారు. మేము కూడా 2 కంట్రీస్ని ఒకే ట్రిప్లో విజిట్ చేశాము. ఈ ట్రిప్ని ట్రావెల్ ఏజెంట్ ద్వారా కాకుండా మేము ఓన్గా ప్లాన్ చేసుకున్నాము. సో మా ఎక్స్పీరియన్స్ని మొత్తం ఈ వీడియోలో షేర్ చేస్తాను. మీకు డెఫినెట్గా హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. ఈ ట్రిప్కి నేను మా ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి వెళ్ళాను. టోటల్గా 21 మెంబర్స్ వెళ్ళాము. ఈ వీడియోలో మా జర్నీ డీటెయిల్స్తో పాటు వీసా ప్రాసెసింగ్, ఇమిగ్రేషన్, కరెన్సీ ఎక్స్చేంజ్ అలాగే సిమ్ కార్డ్కి సంబంధించిన అన్ని డీటెయిల్స్ మీకు చెప్తాను. ఫస్ట్ టైం ఇంటర్నేషనల్ ట్రిప్ ప్లాన్ చేసే వారి కోసం ఈ వీడియోలో డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నాను. ఆల్రెడీ ఇంటర్నేషనల్ ట్రిప్ చేసిన వారు బోర్గా ఫీల్ అవ్వకండి. మా ఫ్లైట్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుండి 9:10కి ఉంది. ఇంటర్నేషనల్ ట్రిప్ కనుక 2 అవర్స్ ముందే ఎయిర్పోర్ట్ రీచ్ అవ్వాల్సి ఉంటుంది. మా గ్రూప్ మెంబర్స్ అందరినీ కోఆర్డినేట్ చేసుకోవాలి కనుక 6 o'clockకే మేము ఎయిర్పోర్ట్ రీచ్ అయ్యాము. హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో ఒకే టెర్మినల్ ఉంటుంది. సో మనకు ఎలాంటి కన్ఫ్యూజన్ అవసరం లేదు. గేట్ నెంబర్స్ 1 to 7 వచ్చేసి డొమెస్టిక్ ఎయిర్లైన్స్కి ఎంట్రీ, అలాగే 8 to 11 గేట్స్ వచ్చేసి ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్కి ఎంట్రీ ఉంటుంది. ఈ గేట్స్ నుండి ఎయిర్పోర్ట్ లోపలికి ఎంటర్ అవ్వాలి అంటే మన పాస్పోర్ట్ అలాగే ఫ్లైట్ టికెట్ చూపించాలి. ఇక్కడ ఫ్లైట్ టైమింగ్స్ని కూడా చెక్ చేసి మనల్ని లోపలికి అలో చేస్తారు. మరీ ఎర్లీగా వెళ్తే అలో చేయరు. ఇండిగో 6C1027 సింగపూర్ ఫ్లైట్ 20 minutes డిలే అని చూపిస్తుంది. ఫస్ట్ సెక్యూరిటీ పాయింట్ నుండి లోపలికి వస్తే ఇక్కడ డిఫరెంట్ ఎయిర్లైన్స్ కౌంటర్స్ ఉంటాయి. మనం ఫస్ట్ టికెట్ బుక్ చేసుకున్న ఎయిర్లైన్స్ని అలాగే అక్కడ డిస్ప్లేలో ఉన్న ఫ్లైట్ నెంబర్ని చెక్ చేసుకొని మనం అక్కడ చెక్ ఇన్ చేసి బ్యాగేజ్ డ్రాప్ చేయాల్సి ఉంటుంది. ఈ ఫ్లైట్కి మాకు 30 kg చెక్ ఇన్ బ్యాగేజ్ అలాగే 7 kg క్యాబిన్ బ్యాగేజ్ అలో చేశారు. లగేజ్ చెక్ ఇన్ చేశాక చాలా టైం ఉంది కనుక మేము ఆల్రెడీ ఇంటి నుండి పార్సిల్ తెచ్చుకున్న బ్రేక్ఫాస్ట్ని ఇక్కడే కంప్లీట్ చేసాము. తర్వాత ఇమిగ్రేషన్కి వెళ్ళాలి. ఇక్కడ మన పాస్పోర్ట్ అలాగే వీసా మాత్రమే అడిగారు. సింగపూర్ వాళ్ళు మన వీసా అప్రూవ్ చేయడానికి మన బ్యాక్గ్రౌండ్ మొత్తం చెక్ చేస్తారు కనుక ఇక్కడ ఎక్కువ డీటెయిల్స్ అడగరు. ఇమిగ్రేషన్ తర్వాత సెక్యూరిటీ చెక్ ఉంటుంది. ఇక్కడ మన క్యాబిన్ బ్యాగేజ్ మొత్తం చెక్ చేస్తారు. సెక్యూరిటీ చెక్ దాటగానే మెయిన్ ఎయిర్లైన్స్ గేట్స్ ఉన్న ఏరియాకి ఎంటర్ అవుతాము. ఇక్కడ డ్యూటీ ఫ్రీ షాప్స్తో పాటు మరికొన్ని షాప్స్ కూడా ఉంటాయి. ఇక ఈ సింగపూర్ ట్రిప్ ఎలా ప్లాన్ చేసుకోవాలో చెప్తాను. సింగపూర్కి వెళ్ళటానికి బెస్ట్ టైం వచ్చేసి February to April. ఈ టైంలో అక్కడ వర్షాలు చాలా తక్కువగా ఉంటాయి. సో మనం అన్ని అట్రాక్షన్స్ని ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా విజిట్ చేయొచ్చు. వేరే మంత్స్లో వెళ్తే రెగ్యులర్గా వర్షం పడుతూ ఉంటుంది. సో ఆ టైంలో ట్రిప్ ప్లాన్ చేసుకునేవారు అంబ్రిల్లాస్ తప్పకుండా క్యారీ చేయాలి. ఫస్ట్ మీరు మీ ట్రిప్ డేట్స్ని కన్ఫర్మ్ చేసుకోండి. మీరు ట్రిప్కి వెళ్ళాలనుకున్న డేట్స్ కన్ఫర్మ్ అయ్యాక మీరు చేయవలసిన పని వీసా ప్రాసెసింగ్ కోసం ట్రావెల్ ఏజెంట్ని కాంటాక్ట్ అవ్వడం. సింగపూర్లో ఎంట్రీ కోసం ఈ వీసాని మనం డైరెక్ట్గా అప్లై చేయలేము. ఓన్లీ అప్రూవ్డ్ ఏజెంట్స్ ద్వారా మాత్రమే అప్లై చేయగలం. వీసా ఫీ అలాగే కొరియర్ ఛార్జెస్ ఇంకా ఏజెంట్ ఫీతో కలిపి డిఫరెంట్ ఏజెంట్స్ డిఫరెంట్గా ఛార్జ్ చేస్తారు. మాకు సింగపూర్ అలాగే మలేషియా వీసా ప్రాసెసింగ్కి 5,500 రూపీస్ ఛార్జ్ చేశారు. వీసా అప్లై చేయడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ గురించి మీ ఏజెంటే మీకు చెప్తాడు. ఒక రఫ్ ఐడియా కోసం నేను కూడా ఈ వీడియోలో చెప్తున్నాను. ఫస్ట్ థింగ్ వచ్చేసి పాస్పోర్ట్. అది కూడా మీరు ట్రావెల్ చేస్తున్న డేట్ నుండి మినిమం 6 months వ్యాలిడిటీ ఉండాలి. తర్వాత 2-way ఫ్లైట్ టికెట్స్ ఉండాలి. తర్వాత మనం సింగపూర్లో ఎన్ని నైట్స్ స్టే చేస్తున్నామో అన్ని నైట్స్కి హోటల్ బుకింగ్స్ ఉండాలి. పేమెంట్ క్లియర్ అవ్వకపోయినా పర్లేదు. మీరు ఎంప్లాయ్ అయినా లేక బిజినెస్ పర్సన్ అయినా 3 months బ్యాంక్ స్టేట్మెంట్ ఉండాలి. కొన్నిసార్లు 6 months బ్యాంక్ స్టేట్మెంట్ కూడా అడుగుతారు. మీతో పాటు మీ డిపెండెంట్స్ ఎవరైనా ట్రావెల్ చేస్తుంటే వారికి ఒక్కో పర్సన్కి 50,000 to 60,000 రూపీస్ బ్యాంక్ బ్యాలెన్స్ చూపించాలి. ఎగ్జాంపుల్ మీరు ఫ్యామిలీ హెడ్ అయ్యి ఉండి మీ వైఫ్ అలాగే 2 kidsతో ట్రిప్కి వెళ్తే బ్యాంక్ అకౌంట్లో టోటల్గా 2 to 2.5 lakhs బ్యాలెన్స్ ఉండాలి. అలాగే పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కావాలి. ఫేస్, ఇయర్, షోల్డర్స్ క్లియర్గా కనిపించే విధంగా వైట్ బ్యాక్గ్రౌండ్లో ఫొటోస్ ఉండాలి. సింగపూర్ వీసా ప్రాసెస్ గురించి తెలిసిన ఫోటో స్టూడియోలో మాత్రమే ఫొటోస్ దిగండి. మా గ్రూప్లో ఒకరు చిన్న పొరపాటు చేయడం వల్ల వీసా అప్రూవ్ కావడం డిలే అయింది. సో మళ్ళీ కరెక్ట్గా దిగి పంపించాల్సి వచ్చింది. అలాగే ఆ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ గ్లాస్ ప్రింట్లో కాకుండా మ్యాట్ ప్రింట్లో ఉండాలి. అంతేకాకుండా ఈ ఫొటోస్ అన్ని 3 months ఓల్డ్ అయి ఉండాలి. సో మీరు ట్రిప్కి వెళ్లే ముందు ఫ్రెష్గా ఫొటోస్ దిగడం బెటర్. వీటితో పాటు ఫామ్ 14A కూడా ఫిల్ చేసి పంపాలి. ఈ ఇన్ఫర్మేషన్ని మొత్తం మీ వీసా ఏజెంట్ చెప్తాడు. సో ఎలాంటి టెన్షన్ అవసరం లేదు. మోస్ట్లీ సింగపూర్కి వీసా రిజెక్ట్ కాదు. ఇది వరకు మీరు చేసిన ట్రిప్స్ వల్ల మీకు ఏదైనా నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఉంటే మాత్రమే వీసా రిజెక్ట్ అవుతుంది.
అన్ని డాక్యుమెంట్స్ రెడీ అయ్యాక వాటిని మన ఏజెంట్కి ఇవ్వాలి. ఇండియాలో 3 సిటీస్లో సింగపూర్ ఇమిగ్రేషన్ సెంటర్స్ ఉంటాయి. చెన్నై ఒకటి, ముంబై ఒకటి, అలాగే ఢిల్లీ ఒకటి. ఆ ఇమిగ్రేషన్ సెంటర్స్లో ఏదో ఒక దానికి డాక్యుమెంట్స్ అన్నింటినీ హార్డ్ కాపీ పంపాలి. సాఫ్ట్ కాపీస్ని పంపడం కుదరదు. అక్కడ సింగపూర్ ఇమిగ్రేషన్ వాళ్ళు మన డాక్యుమెంట్స్ అన్నింటినీ చెక్ చేసి వీసా అప్రూవ్ చేయాలో లేదో డిసైడ్ చేస్తారు. ఈ వీసా ప్రాసెసింగ్కి 5 to 7 వర్కింగ్ డేస్ పడుతుంది. మన డాక్యుమెంట్స్లో ఏమైనా మిస్ అయి ఉన్నా లేదంటే మిస్టేక్స్ ఉన్నా ఈ ప్రాసెస్ టైం పెరుగుతుంది. మా గ్రూప్లో కొందరికి 5 డేస్లో వీసా ఇష్యూ చేశారు, కొందరికి 15 డేస్ కూడా పట్టింది. సో మీరు ట్రిప్ ప్లాన్ చేసుకోవడానికి 1 మంత్ ముందే వీసాకి అప్లై చేస్తే బెటర్. మా వీసా అప్లై చేసిన ఏజెంట్ నెంబరు నేను డిస్క్రిప్షన్లో షేర్ చేస్తాను. మీరు కూడా మీ దగ్గరలో ఉన్న ఏజెంట్స్ని కాంటాక్ట్ అయ్యి ఎవరు బెస్ట్ డీల్ ఇస్తే వాళ్ళ ద్వారా వీసా అప్లై చేయండి. అలాగే ప్రతి ఎయిర్పోర్ట్లో డ్యూటీ ఫ్రీ స్టోర్స్ ఉంటాయి. డ్యూటీ ఫ్రీ స్టోర్స్లో షాపింగ్ చేయాలనుకునే వారికి రేట్స్ కంపారిజన్ కోసం అలాగే ఆఫర్స్ కోసం ద హైదరాబాద్ డ్యూటీ ఫ్రీ వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు. ఒక్కొక్కసారి ఒక్కొక్క కంట్రీలో ఆఫర్స్ ఉంటాయి. ఈ డ్యూటీ ఫ్రీ స్టోర్స్లో లిక్కర్తో పాటు చాక్లెట్స్, పర్ఫ్యూమ్స్, వాచెస్ ఇలాంటివి చాలా ఐటమ్స్ ఉంటాయి. మీ ఇంట్రెస్ట్ని బట్టి షాపింగ్ చేసుకోవచ్చు. వీసా వచ్చిన తర్వాత నెక్స్ట్ మనం చేయవలసింది కరెన్సీ ఎక్స్చేంజ్. చాలా వరకు బుకింగ్స్ ఆన్లైన్లో చేస్తాం కనుక మీకు కావాల్సిన అమౌంట్ని క్యాల్కులేట్ చేసి దానికి తగ్గట్టు ఎక్స్చేంజ్ చేసుకోండి. సింగపూర్ చాలా ఎక్స్పెన్సివ్, సో దాని ప్రకారం క్యాల్కులేట్ చేసుకోండి. మేము 21 మెంబర్స్ ఉన్నందుకు సింగపూర్ డాలర్స్ అలాగే మలేషియన్ రింగెట్స్ కలిపి 2 lakhs వరకు కన్వర్ట్ చేశాము. కానీ ఆ 2 lakhs అస్సలు సరిపోలేదు. మళ్ళీ దాదాపు 1 lakh పైనే కన్వర్ట్ చేయాల్సి వచ్చింది. సో మీరు వెళ్లే ముందే ప్రతిదీ క్యాల్కులేట్ చేసుకోండి. మాకు ఒక ఏజెంట్ ఆన్లైన్ ప్రైస్కే ఇచ్చాడు. తన నెంబర్ని కూడా నేను డిస్క్రిప్షన్లో షేర్ చేస్తాను. మీకు హెల్ప్ అవుతుందనేసి నేను నెంబర్స్ షేర్ చేస్తున్నాను. ఇందులో నాకు ఎలాంటి కమిషన్ లేదు. మీరు కూడా మీకు దగ్గరలో ఉన్న ప్లేసెస్లో ఎంక్వైరీ చేసుకొని బెస్ట్ ఎక్కడ అనిపిస్తే అక్కడ తీసుకోండి. 10:10కి ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యింది. సింగపూర్ ఇమిగ్రేషన్ ప్రాసెస్ గురించి ఫ్లైట్ ల్యాండ్ అయ్యాక చెప్తాను. హైదరాబాద్ టు సింగపూర్ ఫ్లైట్ జర్నీ 5 hours ఉంటుంది. ఈ 5 hours ఎలా టైం స్పెండ్ చేయాలన్నది మీ చాయిస్. సింగపూర్కి వెళ్ళే చాలా వరకు ఫ్లైట్స్ డైరెక్ట్గా సీ పైన కాకుండా ల్యాండ్కి దగ్గరలో వెళ్తాయి. సో ఈ ఫ్లైట్ కూడా మలేషియా ల్యాండ్ బార్డర్ దగ్గరలో వెళ్తుంది. ఈ జర్నీలో ఫ్లైట్ నుండి మలేషియాలోని కొన్ని సిటీస్ మనం చూడొచ్చు. సింగపూర్ రీచ్ అయ్యాము. ఫ్లైట్ నుండి సింగపూర్ విజువల్స్ని చూడొచ్చు. సింగపూర్ కంట్రీకి మెయిన్ రెవెన్యూ సీ ట్రాన్స్పోర్టేషన్. సో అందుకే మీకు చాలా షిప్స్ ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఇండియా టైంకి సింగపూర్ టైంకి 2.5 hour డిఫరెన్స్ ఉంటుంది. సింగపూర్ టైంలో 5:40కి ఇక్కడ ఫ్లైట్ ల్యాండ్ అయింది. అంటే ఇండియాలో ఇప్పుడు టైం 3:10 అయి ఉంటుంది. ఇది సింగపూర్లోని చాంగి ఎయిర్పోర్ట్ టెర్మినల్ 2. మనం ఫ్లైట్ దిగి కొంత ముందుకు రాగానే వెల్కమ్ టు టెర్మినల్ 2 అని ఉంటుంది. మనం ఇమిగ్రేషన్ కోసం అలాగే చెక్ ఇన్ బ్యాగేజ్ కోసం ఇటు సైడ్ వెళ్ళాలి. ఇలా మనం కొంత ముందుకు రాగానే ఇక్కడ కూడా సింగపూర్ డ్యూటీ ఫ్రీ స్టోర్స్ అలాగే మరికొన్ని షాప్స్ ఉంటాయి. సింగపూర్లో కొన్ని మోడల్స్ మీద గోల్డ్ ప్రైస్లో డిస్కౌంట్ బాగా వస్తుందని చెప్పారు. ఇంట్రెస్ట్ ఉన్నవారు షాపింగ్ చేయొచ్చు. అటు సైడ్ నుండే మనం వచ్చాము. ఇటు సైడ్ క్రిందకి వెళ్తే ఇమిగ్రేషన్ హాల్ ఉంటుంది. కానీ చాలామంది టూరిస్టులు ఎదురుగా ఒక చిన్న గార్డెన్ని చూసి అట్రాక్ట్ అయ్యి అక్కడ ఫొటోస్ దిగడం కోసమని వెళ్ళారు. అందరూ ఇక్కడ కొంత టైం స్పెండ్ చేసి ఫొటోస్ దిగారు. తర్వాత ఇమిగ్రేషన్కి వెళ్ళాము.
ఇక్కడ మొత్తం ఆటోమేటెడ్ ఇమిగ్రేషన్ సిస్టమ్ ఉంటుంది. పాస్పోర్ట్ పైన ఎలాంటి స్టాంపు వెయ్యరు. ముందుగా మనము అరైవల్ కార్డు సబ్మిట్ చేయాలి. దానికోసం ఇక్కడ కొన్ని ట్యాబ్స్ని ఏర్పాటు చేశారు. ఎలా ఫిల్ చేయాలని గైడ్ చేయడానికి ఇక్కడ స్టాఫ్ మెంబర్స్ కూడా ఉంటారు. సింపుల్ ఫామే. మనం సింగపూర్కి వీసా అప్లై చేసినప్పుడే మన పాస్పోర్ట్ డీటెయిల్స్ అన్ని వాళ్ళు స్టోర్ చేసుకొని ఉంటారు. ఆల్రెడీ మన పాస్పోర్ట్ డీటెయిల్స్ అన్ని వాళ్ళ దగ్గర ఉంటాయి కనుక మనం మన పాస్పోర్ట్ని స్కాన్ చేయగానే మ్యాక్సిమం డీటెయిల్స్ ఆటో ఫిల్ అయిపోతాయి. కొంత ఇన్ఫర్మేషన్ మాత్రం మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది. 2 minutesలో ఫామ్ ఫిల్ చేయొచ్చు. అరైవల్ కార్డుకి సంబంధించిన కన్ఫర్మేషన్ మన ఈమెయిల్కి వస్తుంది. ఎవ్వరు ఎలాంటి క్వశ్చన్స్ అడగరు. ఎలాంటి డాక్యుమెంట్స్ మనం చూపించాల్సిన అవసరం లేదు. మొత్తం ఆటోమేటిక్ సిస్టమే ఉంటుంది. తర్వాత మన పాస్పోర్ట్స్ని ఇక్కడ స్కాన్ చేయాలి. పాస్పోర్ట్ స్కాన్ అయ్యాక డోర్ ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ మనము ఇక్కడ ఉన్న స్పాట్లో నిల్చొని కెమెరా వైపు చూడాలి. ఇక్కడ మన ఫేస్ స్కాన్ చేస్తారు. అలాగే మనం థంబ్ ఇంప్రెషన్ కూడా ఇక్కడ ఇవ్వాలి. ఇక్కడితో ఈ డోర్స్ కూడా ఓపెన్ అవుతాయి. ఇదే ప్రాసెస్. అఫీషియల్గా మనము సింగపూర్లోకి ఎంటర్ అయ్యాము. ఇమిగ్రేషన్ దాటిన తర్వాత కూడా డ్యూటీ ఫ్రీ స్టోర్స్ ఉంటాయి. ఇక్కడే మన చెక్ ఇన్ బ్యాగేజ్ కూడా కలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ సిమ్ కార్డ్ గురించి చెప్తాను. క్లూక్ యాప్లో చాలా ఆప్షన్స్ ఉంటాయి. మీ ట్రిప్ని బట్టి మీరు ప్లాన్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత వాళ్ళు ఇచ్చిన కూపన్ని ఎయిర్పోర్ట్లో ఉన్న సిమ్ రిడెంప్షన్ కార్డ్ కౌంటర్లో చూపిస్తే మనకు సిమ్ ఇస్తారు. ఈ స్టోర్స్ ఎయిర్పోర్ట్లో చాలా ప్లేసెస్లో ఉంటాయి. ఎక్కడైనా మీరు సిమ్ కలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు ఫిజికల్ సిమ్ అయినా లేదంటే ఈ సిమ్ అయినా ఏదైనా కలెక్ట్ చేసుకోవచ్చు. సిమ్ వెంటనే యాక్టివేట్ అవుతుంది. ఒకవేళ మీరు ఇండియాకి రిటర్న్ ఫ్లైట్ సింగపూర్ నుండి కాకుండా మలేషియా నుండి బుక్ చేసుకుని ఉంటే ఈ సింగపూర్ ఎయిర్పోర్ట్లోని ఫేమస్ అట్రాక్షన్ జ్యువెల్ని మాత్రం విజిట్ చేయడం మర్చిపోకండి. సింగపూర్లో వన్ ఆఫ్ ది బెస్ట్ అట్రాక్షన్ ఇది. దీన్ని ఫ్రీగా కూడా విజిట్ చేయొచ్చు. ఈ జ్యువెల్ని టాప్ నుండి కూడా చూడాలి అనుకుంటే డిఫరెంట్ ప్యాకేజెస్ ఉంటాయి. దానికి ఎంట్రీ టికెట్ని మీరు ఆన్లైన్లో అయినా బుక్ చేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా కూడా తీసుకోవచ్చు. మీ టైంని బడ్జెట్ని బట్టి ప్లాన్ చేసుకోండి. హైదరాబాద్ నుండి సింగపూర్ జర్నీ గురించి మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ షేర్ చేశాను. మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. వీడియోని లైక్ చేయడం అయితే మర్చిపోకండి. అలాగే ట్రిప్ గురించి ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడికి మెసేజ్ చేయొచ్చు. తప్పకుండా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు చెప్తాను. నెక్స్ట్ వీడియోలో మేము స్టే చేసిన హోటల్స్ గురించి, అలాగే ఇక్కడ బడ్జెట్ హోటల్స్ ఎక్కడ దొరుకుతాయి, ఇంకా రెస్టారెంట్స్ గురించి అన్ని డీటెయిల్స్ చెప్తాను. వీడియోని మిస్ అవ్వకుండా చూడండి. థ్యాంక్ యూ.